హాయ్ అండి. ఇంక ఇదైతే అక్క బర్త్డేకి నైట్ 12 అయితే కేక్ కట్ చేపిస్తున్నాం అనమాట. మా ఇంట్లో బర్త్డే ప్రతిసారి అంతే అనమాట. నైట్ 12కి కేక్ కట్ చేయించుకొని బర్త్డే రోజు ఎక్కడికైనా బయటకు వెళ్తాము. అదైతే ఆనవాయితీ అన్నట్లు. కానీ మేము మాత్రము ప్రతిసారి ఆ విషయం మాకు తెలిసినా కానీ 12 గంటలకు కేక్ కట్ చేస్తారని తెలిసినా కానీ మా బావోళ్ళేమో మాకు తెలియకుండా కేక్ తీసుకొచ్చి దాచిపెట్టడం, మేము అది చూసి చూడనట్లు యాక్టింగ్ చేయడం, గమ్ము పడుకోవడం, 12 గంటలకు నీకు సర్ప్రైజ్ అని మా బావోళ్ళు చెప్పడం. ప్రతిసారి ఊపిరి సినిమాలో నాగార్జున లాగుంటుంది అనమాట మా ఇంట్లో. ఇంకా కేక్ కటింగ్ అయితే ఇట్లా సింపుల్గా అయితే జరుగుతుంది అనమాట. ఇంక ఈ స్నో బాటిల్కి అన్నదమ్ములు ఇద్దరికి ప్రతిసారి గొడవే జరుగుతుంది. నేనైతే కేక్ కట్ చేసేప్పుడు మంచిగా స్నో కొడితే ఫోటోలు తీసుకొచ్చేది అనుకుంటాం అనమాట. కానీ ఆ లోపలే మొత్తం డబ్బా అయితే అయిపిచ్చేస్తారు. ఇంక ఇక్కడైతే మా దీక్షి పనుకునేసింది. ఏడైతే మా చిన్ని ఫ్యామిలీ అనమాట. మా అమ్మ మిస్ అయ్యింది ఈసారి. ఇంకా మా అక్కకి మా బావ ఇచ్చిన గిఫ్ట్ ఈ ఫోటో ఫ్రేమ్. మా అక్కకి ఫోటో ఫ్రేమ్ అంటే చాలా ఇష్టము. ఒక్కటన్నా తీసి అని ప్రతిసారి అంటూ ఉంటుంది అనమాట మా బావ దగ్గర. ఈసారి అయితే సర్ప్రైజ్గా అయితే తీసుకొచ్చాడు. ఇందులో ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండి. ఏందనుకుంటున్నారా? మా అక్క బావ 7 ఏళ్ళ పెళ్లి మెమరీస్ అన్నీ ఒక ఫ్రేమ్లో అయితే ఉన్నాయన్నమాట. అది ఏంటి ఏమి అనేదాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను షార్ట్ రూపంలో. ఇంకా మార్నింగ్ అక్క బర్త్డే రోజు అయితే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందనమాట. నైట్ అయితే వర్షం పడింది. ఇంకా మాకైతే వేడివేడిగా పొంగల్ తినాలనిపించి నెయ్యి పొంగల్ అయితే చేసిన విత్ చట్నీ. మీకు నెయ్యి పొంగల్ చట్నీతో ఇష్టమో సాంబార్తో ఇష్టమా కమెంట్ చేసేయండి. ఇంకా మేమైతే మంచి గీతాంజలి సినిమా పెట్టుకొని అయితే తినేసినాం అనమాట. మా దీక్షకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మధ్యాహ్నం మాత్రము చికెన్ కర్రీ, ఇంకా వడ, రసము, పాయసము చేసిన అనమాట. మరి బర్త్డే అంటే స్వీట్ ఉండాలి కదా. స్వీట్ అంటే మనకు గుర్తొచ్చేది పాయసం అనమాట. మా ఇంట్లో పాయసానికి అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నారండి. ఈసారి పాయసంలో పాలు అయితే తగ్గినాయి అనమాట. సేమియా ఎక్కువ వేసేసినాను. ఇంకా అమ్మ వాళ్ళకి కూడా తీసుకుపోదాం అనేసి మళ్ళీ పాలు తీసుకొచ్చి కాంచి అయితే పోసినాను. ఇంకా మసాలా వడ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అమ్మ వాళ్ళ ఇల్లు అనగానే మూతులో ఏదో ఒక తెలియని సంతోషం వచ్చేస్తుంది కదా ప్రతి ఒక్క అమ్మాయికిను. పెళ్ళైన అమ్మాయి అయితే ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తుంది. ఇంకా మా అక్క వెళ్తే ఆల్రెడీ వెళ్ళిపోయారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మేమైతే లేట్గా వెళ్తున్నాము. ఇంకా అటు నుంచి అట్టే డిన్నర్కి వెళ్దాం అనేసి ఇంక రాగానే అమ్మ అయితే జ్యూస్ ఇచ్చింది. మంచిగా అయితే తాగేసిన అనమాట. నా మూతి అయితే మా అక్కని వీడియో తీయమంటే జూమ్ చేసి తీసింది. మీరైతే భయపడకండి. ఇంకా జ్యూస్ తాగగానే ఇంకా కేక్ అయితే తిన్నా కొంచెము. నేను తిందామని తీసుకుంటే ఇక్కడ మా ఆయన అయితే నాకు పోటీగా వచ్చాడు అనమాట, నాకు కావాలనేసి. ఇంక చూసినారు కదా మా అమ్మ కూడా అల్లుడికే సపోర్ట్ ఇచ్చేసి అని చెప్తుంది. ఇక్కడ చూసినారా అమ్మ కూతురు పర్ఫార్మెన్స్. నేనైతే ఫోటో తీస్తున్నాను, స్టిల్ ఇస్తున్నారు, నేనైతే వీడియో తీస్తున్నా. ఇట్లా ఉంటుందండి మరి బిగినర్స్ కష్టాలు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండేసి అంగడికి అయితే వెళ్ళినాం అనమాట. క్లిప్పులు అవి ఎత్తుకునేదానికి అమ్మ షాప్లో. ఇంకా అవన్నీ ఎత్తుకొని మేమైతే ఇంటికి బయలుదేరేసినాము. అట్లనే డిన్నర్ కూడా బయట చేద్దామని. ఇదేనండి మా తిరుచానూరు కోనేరు. ఇంక ఈ పానీపూరి షాప్ అయితే నా ఫేవరెట్ అనమాట. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే వారానికి 3 సార్లు పక్కా పానీపూరి తినాల్సిందే నేను, అంత ఇష్టం నాకు. ఇంక అక్క వాళ్ళైతే ముందెళ్తా అన్నారనమాట. ఇంక ఇప్పుడైతే దాబాకి వెళ్దాం అనుకుంటున్నాము. మేమైతే ఎక్కువ దాబానే ప్రిఫర్ చేస్తామన్నమాట ఎక్కడైనా లంచ్కి వెళ్ళాలి అంటే. ఇంక ఇదైతే ఈ శ్రీదాబా నా ఫేవరెట్. మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది, మంగళం దగ్గరలో ఉంటే శ్రీదాబా అనమాట. ఇదైతే చాలా బాగుంటుందండి. ఇక్కడ నాకు నా ఫేవరెట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అదిరిపోతుంది. ఇంకా వీళ్ళ దగ్గర దాబా స్పెషల్ చికెన్ కర్రీ అమ్ముతారు. 300 రూపీస్. అందులో 3 లెగ్ పీసెస్ ఇంకా కర్రీ అయితే వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా కరకంబాడి రోడ్ సైడ్ కానీ వస్తే మంగళం దగ్గర. టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంక ఇక్కడ చిన్నపిల్లకాయలు ఆడుకునేదానికి జారబండి ఉయ్యాలన్నీ ఉన్నాయన్నమాట. మా హిమంతగా చూసారు కదా రావడం స్టార్ట్ చేసింది. ఇంకా వాళ్ళ అక్కని చూసి మా కార్తీ కూడా ఏడుస్తా అంటే కాసేపు తీసుకొచ్చినాను అనమాట. నేను ఆర్డర్ ఇచ్చినాం కదా వచ్చేంత వరకు అనేసి. ఇంకా మా కార్తీ అయితే కాసేపు ఆడుకొని వచ్చేస్తుంది కదా ఆర్డర్ వచ్చిన తర్వాత మేము అనుకుంటే, ఇంకా ఆ పిల్ల అయితే అస్సలు రాలేదన్నమాట. ఏం కూడా తినలేదు, ఆడుకుంటూనే ఉండిందనమాట. ఇంకా నేను కాసేపు, మా బావ కాసేపు, మా ఆయన కాసేపు అట్లా మార్చి ఆ పిల్లని అయితే ఆడిపిస్తూనే ఉన్నాము. లేదంటే నేర్చేసేది. నిన్నైతే ఆడుకునేది మా కార్తీ మాతో అట్లా. కానీ మేమైతే మంచిగా డిన్నర్ అయితే చేసినాం అనమాట ఇక్కడ. అట్లనే మా పిల్లలతో క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాము. ఇంకా పిల్లల్ని ఇట్లా బయటికి తీసుకొస్తే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో మా హిమంతికి అయితే ఫస్ట్ అనమాట. బయటికి వెళ్తున్నామంటే చాలు చాలా సంతోషం ఆ పిల్లకైతే. అందుకే నెలలో 2 సార్లన్నా లేదా ఒక్కసారన్నా పక్కా రెస్టారెంట్ కన్నా దాబాస్ కన్నా వెళ్తామన్నమాట పిల్లకాయలు తీసుకొని. మా చిన్నప్పుడు మాకు లేని మెమరీస్ అన్నీ మా పిల్లకాయలతో అయితే తీర్చుకుంటున్నాం మేమైతే. మా చిన్నప్పుడు అయితే మేము చాలా చోట్లకి పోవాలని అనుకునేది, బట్ అవన్నీ కుదిరేది కాదనమాట. సేమ్ మా బావ వాళ్ళకి కూడా అంతే.
ఇంకా ఇప్పుడైతే ఆ మెమరీస్ అన్నీ మా పిల్లకాయలతో అయితే తీర్చేసుకుంటున్నాం మేము. ఇంక ఇక్కడైతే కర్రీ ఏదో ఆర్డర్ పెట్టారండి, నాకు తెలీదు. మా కార్తీతో ఆడుకుంటాను ప్రతిసారి అదే అనేసి ఈసారి కొత్తగా ట్రై చేసినారు. ఇంకా స్టాటస్లోకి వచ్చి టైగర్ చికెన్ తీసుకున్నారు. టైగర్ చికెన్ అయితే చాలా బాగుంది, కానీ కర్రీ అయితే నాకు ఓకే ఓకే అనిపించింది అనమాట. అంతగా ఏం నచ్చలేదు, కొంచెం పుల్లగా ఉనింది, కానీ పర్లేదులే అన్నట్టుగా తినేసిన. ఇంకేడైతే మా అక్కకి నేను రింగ్ అయితే ఇచ్చిన అనమాట గిఫ్ట్గా. ఇంక ఇక్కడ చూసినారు కదా మా కార్తీ ఎవరు సపోర్ట్ లేకుండా ఎంత మంచిగా ఎక్కేస్తుందో. రౌడీ అండి నిజంగా మా కార్తీ అయితే. ఒక్కసారి చూసిందంటే ఇంకా ట్రై చేసేస్తుంది. ఇంకా ఇక్కడైతే తినేసి మంచిగా ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. కాస్ట్ అయితే 1200 అయింది. ఇట్లా జరిగిందండి మా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ అయితే. మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసినాము, సింపుల్గా బర్త్డే చేసుకున్నాము, 2 కొత్త సినిమాలు చూసినాము, అమ్మ వాళ్ళకి వెళ్ళినాము. ఇట్లా ఇంకా మీరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్.